షణ్ముఖ టీవీకి స్వాగతం. నేను మీ లక్ష్మీ రాజగోపాల్. ఇందులో ముఖ్యాంశాలు: ఎస్సీ వర్గీకరణలో రెల్లీలకు రిజర్వేషన్ పెంచాలి. కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆందోళన. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా కాకినాడ జగన్మోహన్ నర్సింగ్ రోడ్ కుంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకంతా మంచి జరుగుతుందని చాలా సంతోషించాం. కానీ వెంటనే రాష్ట్ర టీఎన్టీసీ ఆధ్వర్యంలో 10,000 మందితో విజయవాడలో కార్మిక బహిరంగ సభ. రాష్ట్ర టీఎన్టీసీ ఉపాధ్యక్షులు జోన్ 2 ఇన్ఛార్జ్ సబ్బతి ఫణేశ్వరరావు. వెల్లువెత్తిన సమస్యలు. అర్జీదారుల తక్షణమే అవకాశం ఉన్న వారికి పరిష్కారం చేయాలి. ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే సత్యానందరావు. వెల్లువెత్తిన సమస్యల అర్జీదారుల అవకాశం ఉన్న వారికి సత్వరం పరిష్కారం చేసేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సత్యానందరావు నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ మండల కేంద్రమైన రావులపాలెం తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయం వద్ద కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఆకుల రామకృష్ణ పాల్గొని ఈ ప్రజా దర్బార్ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి ప్రజలు వినతులు ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ వినతులపై స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి ప్రజా దర్బార్లో 292 వినతులు వచ్చాయని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వినతులు ఆయా శాఖల అధికారులకు పంపుతామని వారు తెలిపారు. గత ప్రభుత్వంలో జగన్ పేదలను మోసం చేసి ఇచ్చిన ఇళ్ల పట్టాలపై అధికంగా వినతులు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. వాటిని త్వరలోనే పరిష్కరించి అర్హులకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఎమ్మెల్యే సత్యానందరావు సభాముఖంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సార్ వస్తున్నాను సార్. సర్టిఫికేట్ వచ్చింది కదా, సర్టిఫికేట్ తెప్పించారు. బయట స్థలాలు వచ్చినాయి నాకు చాలా రుణపడాలి. ప్రజా దర్బార్ ద్వారా రావులపాలెం క్యాంప్ ఆఫీస్ వద్ద ప్రజలను కలుసుకుని వినతులు స్వీకరించడం జరిగింది. అందులో ప్రధానంగా సామాన్య ప్రజానీకానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వారు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు, వ్యక్తిగత అవసరాల మీద ఎక్కువగా వారు దరఖాస్తులు అందివ్వడం జరిగింది. ప్రధానంగా గతంలో ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు జగనన్న కాలనీల పేరిట ప్రజలతోటి పెద్ద పెద్ద బొమ్మలతో, పార్టీ రంగులతో, ఆనాడు ముఖ్యమంత్రి ఫోటోలతో ఆనాడు పట్టాల రూపంగా అందివ్వడం. మీకు స్థలమో ఇల్లు వస్తుంది, మీకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు, 15 లక్షల రూపాయలు దీనివల్ల లబ్ధి కలుగుతుందని స్థానిక ఎన్నికల ఆదిగా అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా ప్రజలను మభ్యపెట్టడం జరిగింది. తీరా చూస్తే ఇప్పుడు ఆ స్థలాలు ఎవరికీ కూడా పూర్తిగా అంది ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడ రావులపాలెం మండలంలో 1 సెంటు స్థలం ఉన్నారు. దేవరపల్లి, గోపాలపురం,
ఇప్పుడు అధికంగా భూములు కొనుగోలు చేసి అందిస్తూనే ఉన్నారు. తీరా చూస్తే అక్కడ ఏమాత్రం కూడా 10% వరకు కూడా అక్కడ స్థలాలు అందిన దాఖలాలు లేవు. దాని మీదే ప్రజలందరూ కలిసి ఈనాడు ఈ ప్రజా దర్బార్లో నా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటన్నిటి మీద కూడా సమగ్రమైన విచారణ చేసి అర్హులైన పేదలందరికీ స్థలాలు అందే విధంగా వారందరికీ అందివ్వడానికి కృషి చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇల్లు ఇవన్నీ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాటన్నిటి కూడా అందివ్వడం జరుగుతుంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అవన్నీ కూడా తప్పకుండా అమలు చేస్తామని, దాంతోపాటు ఇతర సమస్యలు కూడా ఏదైతే మా దృష్టికి వస్తూ ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రాధాన్యత క్రమంలో వాటన్నిటిని కూడా పరిష్కరించడం జరుగుతుందని దీనికి ఒక లాగిన్ పెట్టారు. ప్రత్యేకంగా మాకు ఒక లాగిన్ పెట్టి ఒక సైట్ ఇచ్చారు. శాసనసభ్యుడికి వచ్చిన దరఖాస్తులన్నీ అందులో అప్లోడ్ చేస్తే వాటన్నిటి కూడా సంబంధిత శాఖలకి అవన్నీ కూడా వెళ్తున్నాయి. ఏదైతే శాసనసభ్యుడి ద్వారా ఆ లాగిన్ ద్వారా అవన్నీ కూడా సంబంధిత శాఖలకు వెళ్ళాయో వాటన్నిటి మీద కూడా ఎంక్వైరీలు చేసి ఆ రాబోయే కాలంలో ప్రభుత్వం ఎప్పుడైతే వాటిని మంజూరు చేస్తుందో అవన్నీ కూడా అందివ్వడానికి ఒక చక్కటి కార్యక్రమం పీజీఆర్ఎస్ పబ్లిక్ గ్రీవెన్స్ రీడెస్టల్ సిస్టమ్ కింద ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలు కూడా చేర్చడం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి వాటన్నిటికీ అమలుకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో కొత్తపేట నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ ద్వారా వెలుగు చూసిన అన్నింటినీ కూడా పరిష్కారానికి వెలుగు మార్గం. జగన్నాథపురం కుంతిదేవిపేటలో భీమ్ ఆర్మీ నాయకులు పిల్లి శివకుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ రమాబాయి విజ్ఞాన మందిర్ సిద్ధాంతపు కొండబాబు ప్రారంభించారు. ముందుగా భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సభకు భీమ్ ఆర్మీ నాయకులు పిల్లి శివకుమార్ అధ్యక్షత వహించగా వందన సమర్పణ భీమ్ ఆర్మీ చిన్నారులచే నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నేటి తరం పిల్లలు అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని, విద్యతోనే సమాన హక్కులు పొందగలమని వారు తెలిపారు. నేటి యువత వ్యసనాలకు బానిసై చెడు మార్గంలో నడుస్తున్నారని, అంబేద్కర్ ఆలోచన విధానాలతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ముగ్గులు పోటీలు, లెమన్ అండ్ స్పూన్, మ్యూజిక్ చైరు, కబడ్డీ పోటీలు నిర్వహించగా గెలుపొందిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కడప మండలం జనసేన నాయకులు గోవింద్, కృష్ణకుమార్, కోట వీర్రాజు, కలవల ధర్మరాజు, మల్లేటి ప్రసాదు, పమ్మి సూరిబాబు, ఎత్తు బాలకృష్ణ, వేదాల శివరామబాయ్, మహిళా స్వశక్తి సేవా సంఘం సభ్యులు పిల్లి లలిత, మల్లేటి దేవి, పమ్మి దేవి, ఎద్దు వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఓకే ఎలా చూడండి ఒకసారి. బుక్ పైసిన టీము చేతులపై కట్టాలి. కెమెరా చూడండి ఒకసారి. అందరూ ఒకసారి కెమెరా చూడండి ఒకసారి. బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆర్థిక నిపుణుడు, మహామేధావి మన డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు, మహాశక్తి. అతను భారతదేశపు మొదటి న్యాయమంత్రి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాల్యంలోనే అనేక బాధలను, అవమానాలకు గురై మన స్వాతంత్ర భారతదేశంలో కేంద్ర మంత్రి పదవిని అలంకరించిన మహామనిషి. అంటరానితనం కుల నిర్మాణాల కోసం ఎంతో కృషి చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తర్వాత కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్గా కూడా పిలువబడ్డారు. ప్రపంచ రాజ్యాంగ చరిత్ర నుండి అవలోకించి భారతదేశమునకు అత్యున్నతమైన రాజకీయ చరిత్రని రచించిన మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్.
అందించినటువంటి మహానుభావుడు పుట్టినరోజు ఈ సందర్భంగా జరుపుకున్నందుకు చాలా అందరికీ కూడా సంతోషదాయకమైన విషయం. మిత్రులందరికీ ఒక విషయం తెలియజేస్తాను. బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్నతనం నుండి కూడా విద్యకు దూరంగా, అలాగే ఒక స్కూల్కి వెళ్ళాలంటే ఒక స్కూల్లో సంబంధించిన విద్యార్థులు ఐక్యత లేకుండా దూరంగా పెట్టి తనని క్యారేజీల సమక్షం కూడాను తినడానికి కూడా రోజుకోకుండా బయట కూర్చోబెట్టి ఇది చేసేవారు. అదేవిధంగా మంచినీళ్ళు తాగే కాడ కానీ, అలాగే గుడికి వెళ్ళే కాడ కానీ ప్రతి విషయంలో కూడా ఇబ్బందికరంగా చేసేవారు. అటువంటి పరిస్థితుల్లోని మనకి అప్పుడు జరిగినటువంటి సంఘటనలు ఏదైతే ఉన్నాయో అన్ని గుర్తు చేసుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక విషయం గమనించాడు. చదువుకుంటే ఎన్నటికి కూడా భారతాలోచన విషయాన్ని క్లుప్తంగా ఆయన ప్రతి చిన్న విషయాన్ని కూడా చదువులో ముందుకు ప్రపంచంలోని ఎవరు చదవలేనంత చదువులు చదివి మనకి ఈ భారత రాజ్యాంగాన్ని ఇచ్చారు. దాని భాగంగా స్త్రీలను కూడా దూరంగా పెట్టి అనేక విషయాల్లోని అనేక సందర్భాల్లోని ముందెట్టకుండా చాలా బానిసలుగా చూసేవారు. అటువంటి స్త్రీతత్వాన్ని కూడాను ప్రతి విషయంలో కానీ మగాళ్ళకి సమానంగా బాధ్యతలు ఇవ్వాలని సందర్భంగా మన ప్రతి ఒక్కరు కూడా తెలియాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో కృషి చేసి చివరకు న్యాయ శాఖ మంత్రికి కూడాను ఆయన తృణాభిప్రాయంగా వదిలేసేసి స్త్రీలకు ప్రధానంగా సమానం కల్పించే విధంగా రాజ్యాంగంలో పొందుపరిచారు. అలాగే అనేక విషయాల్లో కూడా ఆయన భారత రాజ్యాంగంతో పాటు మనకు చదువును, విద్యను అన్ని విషయాలు అందించి ఈ రోజు ఈ పట్ట కట్టుకున్నామంటే ఆ మహానుభావుడు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. నాగూర్ శివకుమార్కి ఇంచుమించు 20 నుంచి 22-23 సంవత్సరాల నాకు పరిచయం. పార్టీ నుంచి మీ ఇద్దరు చాలా క్లోజ్గా ఉండేవాడు నాతోటి. ఎప్పుడు కూడా ఏదున్నా సరే నాతో మాట్లాడేవాడు, చాలా క్లోజ్గా ఉండేవాడు. అదే క్లోజ్నెస్, ఆ ఫ్రెండ్షిప్ ఇప్పుడు కూడా అలా కంటిన్యూ అవుతున్నది. అంటే నాకు అడిగాడు, అన్నయ్య మీరు వస్తారా, ఇలాగ ఈ కార్యక్రమం ఉన్నది, తప్పకుండా మీరు రావాలా, వచ్చి ఈ కార్యక్రమానికి అంటే నేను ఒకటే చెప్పాను, మీరు ఏదైనా మంచి కార్యక్రమం నువ్వు తలపెట్టినప్పుడు తప్పకుండా నీ వెనకాల నేను ఉంటాను అన్నది నేను మాట ఇచ్చాను. ఆ మాట మీదే ఒక జ్ఞాన మందిరం అన్నది ఒక విద్య గురించి ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది ఏంటంటే మనం విద్యతోటే మనం పైకి రావాలి. విద్య లేకపోతే ఎవరికి గౌరవం అన్నది ఉండదు. అలాంటి విద్యా మందిరం అన్నది ఒకటి స్థాపించి ఉచితంగా అందరికీ కూడా ఫస్ట్ నుంచి 7th వరకు ట్యూషన్స్ ఫ్రీగా చెప్పిస్తూ, అలాగే దీంట్లో చిన్న వర్క్షాప్ లాగా పెట్టడం, అలాగే మార్నింగ్ టైం లైబ్రరీ లాగా, అంటే ఒక ఉన్నతమైన ఆలోచనలు, అంటే ఏదో ఒకటి చేద్దాం, ఒక ప్రజలకి మనతోటున్న సమాజంలో ఉన్న జనాలకి ఏదన్నా ఒక మంచి కార్యక్రమం చేయాలి, వాళ్ళకి ఉపయోగపడాలన్న కోరిక మా శివతమ్ముడిలో ఉన్నది. నేను దానికి చాలా అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రతి మనిషికి అలాంటి సాయం చేసి ఒక ఇది ఉంటే తప్పకుండా సమాజంలో తప్పకుండా అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనుకున్నట్టు అందరూ కూడా పైకి వస్తారు. కొద్ది సన్మానం కుర్రోజు తరపున కొద్ది సన్మానం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రభుత్వాలు అంబేద్కర్ విగ్రహాలను పెట్టడం కాదు, ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకువచ్చి ప్రోత్సాహకరంగా ఎంత ఆనందంగా ఎంత ఆహ్లాదంగా చేస్తున్నటువంటి మా భీమార్మి అమృతం, మీరాబాయ్, దేవి, ప్రసన్న, భాగ్యరాణి, చూడమ్మా. ఓకేనా, చాలే అందగా. ఓకే సార్ గారు, అందరికీ జేబీఎం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా కాకినాడ జగన్మోహన్ నరసింహ రోడ్ కుంటిదేపన్నందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకొని ఉన్న గ్రౌండ్లో కత్తి కన్నా కలము గొప్పదని చెప్పేసి, విద్య అందరికి కూడా సమానం అని చెప్పేసి, విద్యతోటే మనం సమానత్వంగా ఉంటామని చెప్పేసి దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రమాబాయి విజ్ఞాన మందిరం
ఫ్రీ ట్యూషన్ సెంటర్ కింద ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పూలమాలలతో నివాళులర్పించి మా నాయకులు పెద్దలు సంగశేఖర్ గారు, సిద్ధాంతుల కొండబాబు గారు, ఏనుగుపల్లి కృష్ణ గారు, ఆదినాన్న గారు, మిగతా వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ గారికి నివాళులు అర్పించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక జై భీములు తెలుపుకున్నాను. జై భీమ్. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పారిశుధ్య కార్మికులపై మొండి వైఖరి విడనాడాలని, ఆస్కాన్ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తోకల ప్రసాద్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి కాకమునిపే మున్సిపల్ కార్మికులపై మొండి వైఖరి ప్రదర్శిస్తోందని ఆయన విమర్శించారు. ఆఫ్కాస్ట్ కార్మికులను పర్మనెంట్ చేయబోగా ఏ విధమైన నోటీసులు మంజూరు చేయకుండా 60 సంవత్సరాలు నిండిన కార్మికులను కాకినాడ కార్పొరేషన్ లో 13 మంది నుండి విధులకు నిలుపుదల చేయడమైనదని, దానికి నిరసనగానే ఈ రోజు కాకినాడ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన ధర్నా చేస్తున్నామని వారు తెలిపారు. ఆఫ్కాస్ట్ కాకినాడ స్పెషల్ టాయిలెట్స్ వర్కర్స్ తదితర కార్మికులను రిటైర్మెంట్ వయసు పర్మనెంట్ ఎంప్లాయీస్ వలె 62 సంవత్సరాలు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పూర్తి స్థాయిలో వర్తింపచేయాలని, రిటైర్మెంట్ అయినా లేదా వృద్ధి చెందిన వారి కుటుంబీలకు మొదట ప్రాధాన్యతగా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, మున్సిపల్ పారిశుధ్య కార్మికులు దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారని, మురికి కాలువలు తీయడం, కంపు కొడుతున్న చెత్త కుప్పలు ఎత్తడం, మలినాలు వ్యర్థమైన పదార్థాలను శుభ్రం చేస్తూ 60 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పనిచేసిన పారిశుధ్య కార్మికుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి వారికి తక్షణమే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింప చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకంతా మంచి జరుగుతుందని చాలా సంతోషించాం. కానీ వెంటనే మా ఆప్కాస్ కార్మికుల మీద తుదిబండ మోపే విధంగా 60 సంవత్సరాలు నిండిన వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపండి అనేది ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం వచ్చి కనీసం సంవత్సరం నిండకుండానే మా ఆప్కాస్ కార్మికులకి ఇంటికి పంపే ప్రయత్నాలు చేస్తూ ఉంది. మా ఆధార్ కార్డులు తీసుకుని మీకు 60 సంవత్సరాలు నిండిపోయాయి, మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి చెబుతూ ఉంది. మేమేం అడుగుతున్నామంటే 60 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఈ కాకినాడలో పారిశుద్ధ్య కార్మికులు పనులు చేసాం. పారిశుద్ధ్య కార్మికుల పనులు అంటే మలినాలు మాల్యాలు కుక్క చచ్చిపోయినా ఏది చచ్చిపోయినా సరే మమ్మల్ని పిలుస్తూ ఉంటారు. ఆఖరికి ఎంత దుర్భరమైన వాసన వస్తున్నా ఆ వాసన పీల్చుతూ ఇలాంటి దుర్భరమైన పనులు చేస్తూ ఉన్నాం. ఇలాంటి పనులు చేస్తున్న మాకు రిటైర్మెంట్ అయిన తర్వాత ₹1 కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తించట్లు చేయలేదు. మేమేం అడుగుతున్నామంటే పర్మనెంట్ ఎంప్లాయీ వల్ల 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు వయో పరిమితి వయసు పెంచండి, రిటైర్మెంట్ అయిన వారి కుటుంబకులకే ఉద్యోగ అవకాశాలు కల్పించండి. మున్సిపల్ నగరపాలక సంస్థ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ బుబ్బి శ్రీనివాసరావు మాట్లాడుతున్నాను. మరి ఈరోజు ఆప్కాస్ వర్కర్స్కి 13 మందిని రిటైర్మెంట్ చేశారు. 6 నెలల ముందుగా నోటీస్ ఇచ్చి రిటైర్మెంట్ చేయవలసిన వర్కర్స్కి సడన్గా రిటైర్మెంట్ చేసి మరి వాళ్ళకి విధుల నుంచి తొలగిస్తే వాళ్ళ జీవనోపాధి కోల్పోతారు. కాబట్టి వారి స్థానంలో వారి పిల్లలకే ఉద్యోగ అవకాశం కల్పించి వాళ్ళ జీవనోపాధి కల్పిస్తారని కోరుచున్నాం. అలాగే రిటైర్మెంట్ అయిన ఆప్కాస్ వర్కర్స్కి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇప్పించాలని కోరుచున్నాం. ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులాలకు రిజర్వేషన్ పెంచాలని కోరుతూ రెల్లి మేధావుల సంఘం ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. వర్గీకరణ ఆపాలి ఆపాలి. రిజర్వేషన్ అన్యాయం, రెల్లీలకు న్యాయం చేయాలి చేయాలి. రెల్లీలకు వాటా శాతం పెంచాలి పెంచాలి. ఎస్సీ వర్గీకరణలో రెల్లీలకు న్యాయం చేయాలి చేయాలి. ఎస్సీ వర్గీకరణలో రెల్లీలకు న్యాయం నీతి పద్ధతి లేని వర్గీకరణ ఆపాలి ఆపాలి. శాస్త్రీయమైన వర్గీకరణ ఆపాలి ఆపాలి. వెనుకబడుతున్న ఆధారంగా రిజర్వేషన్ ఫలాలు పెంచాలి. రెల్లీల ఐక్యత, రెల్లీల ఐక్యత. రెల్లీలకు 1% రిజర్వేషన్ అన్యాయం అన్యాయం. రెల్లి మేధావుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శినండి. మాది రెల్లి జాతి. మా ముఖ్య వృత్తి పారిశుద్ధ్యం. మేము తరతరాలుగా పారిశుద్ధ్యాన్ని పనులను నమ్ముకొని జీవిస్తున్నాం. అయితే 2004 ముందు 2004 తర్వాత
వర్గీకరణలో రిజర్వేషన్ 1% వచ్చిన తర్వాత మాలో కొంతమంది ఆడపిల్లలు డాక్టర్లు అయ్యారు. మగవాళ్ళకి అన్యాయం జరిగినప్పటికీ ఆడపిల్లలు డాక్టర్లుగా కొంతమంది 10-15 మంది రావడం వల్ల మేము చాలా ఆనందంగా ఫీల్ అయ్యాం. అయితే అదే వర్గీకరణ ఇప్పుడు పునరావృతం అవుతుందంటే మాలో ఉన్న పురుషులకి మగపిల్లలకి చాలా అన్యాయం జరుగుతుంది. వర్గీకరణ శాతం ఒకటే అంటే ఆనాడు 1%, ఈనాడు 1% అంటే మాలో జనాభా ఈరోజు ఎంత పెరిగిందో ఖచ్చితమైన కులగణన ఇప్పటివరకు చేయలేదండి. మాలో మేము కనీసం 20 లక్షల పైన మా జనాభా పెరిగిందని మేము ఘంటాపదం చెప్తున్నాం. మేము చేసిన కార్యక్రమాలు ఈ మధ్యలో మేము కొన్ని నెలలుగా మా ర్యాలీలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేసిన కార్యక్రమాల వల్ల ఒక నెల రోజులు మళ్ళా రాజీవ్ రంజన్ మిశ్రా గారి కమిషన్ని మళ్ళీ నెల రోజులు పొడిగిచ్చారండి. అంటే మాకు అన్యాయం జరుగుతుందని ప్రభుత్వం గుర్తించిందని మేము అనుకుంటున్నాం. అయితే మాకు ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టుగా ప్రభుత్వం ముందుకు అడుగు వేయాలండి. దీనికోసం అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఒక తాటి మీదకి వచ్చే కార్యక్రమాన్ని మేము విజయవాడలో మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా మేము మా కార్యాచరణ మేము అమలు చేయాలనుకుంటున్నామండి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాకు అన్యాయం చేయకుండా మా జాతిని, మా పిల్లల అభివృద్ధికి సహాయపడతారని, వర్గీకరణలో శాతాన్ని పెంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. రాష్ట్ర టీఎన్టీసీ ఆధ్వర్యంలో విజయవాడలో మేడే సందర్భంగా భారీ కార్మికుల బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర టీఎన్టీసీ ఉపాధ్యక్షుడు జోన్ 2 ఇన్ఛార్జ్ సంపతి ఫణేశ్వర పేర్కొన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జోన్ 2 పరిధిలో 5 పార్లమెంటు 34 నియోజకవర్గాల్లో మేడేని ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా విజయవాడలో జరిగే కార్మిక బహిరంగ సభను 10,000 మందితో నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి విజయవాడ బహిరంగ సభకు కార్మికులు తరలి రావాలని పిలుపునిచ్చారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు గొట్టముక్కల రఘు రామరాజు ఆధ్వర్యంలో సభను నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా త్వరలో కార్మిక చట్టాలపై శిక్షా తరగతులను నిర్వహించడం జరుగుతుందన్నారు. విజయవాడలో జరిగే సభకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాష్ట్ర మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భావన, ఇతర కార్మిక సంఘాల నాయకులు, జిల్లా ఇన్ఛార్జ్ జక్కి అప్పన్న, కాకినాడ రూరల్ జిల్లా అధ్యక్షులు యజ్ఞల బాబ్జీ, టౌన్ ఉపాధ్యక్షులు బలగం పరశురాము, రమణమ్మ, సత్యవేణి, రామలక్ష్మి, ఛాయా కుమారి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ నుండి టీఎన్టీసీ 5 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, అనుబంధ సంఘాల నాయకులందరికీ కూడా మీ ద్వారాగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి 2025 మేడే 10,000 మంది కార్మికులతో బహిరంగ సభ విజయవాడలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర టీఎన్టీసీ అధ్యక్షులు శ్రీ గొట్టుముక్కల రఘురామరాజు గారు మరి మొన్న జరిగినటువంటి 11వ తారీఖున జరిగినటువంటి రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో ఇది తీర్మానం చేయడం జరిగింది. ఆ సమావేశానికి మరి అప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జోన్లు ప్రతినిధులు, జోన్ ఇన్ఛార్జీలు అందరూ కూడా హాజరయ్యారు. నేను మీ ద్వారాగా ఈ కాకినాడ జిల్లా నుండి, కాకినాడ జిల్లా, అమలాపురం, రాజమండ్రి, నరసాపురం, ఏలూరు, ఈ 5 పార్లమెంట్లు ఒక జోన్, 5 పార్లమెంట్లు 34 నియోజకవర్గాల పరిధిలో టీఎన్టీసీ అన్ని కమిటీలు కూడా యాక్టివ్గా మరి మేడేని సెలబ్రేట్ చేసుకునే విధంగా ఆలోచన చేయమని, త్వరలో జోన్ 2 టీఎన్టీయూసీ విస్తృత స్థాయి సమావేశం కూడా ఏర్పాటు చేస్తాం. అది ఎక్కడ ఏర్పాటు చేస్తాము, ఆ వెన్యూ, ప్లేస్ అన్ని కూడా త్వరలోనే తెలియపరుస్తాం. దానికి రాష్ట్ర టీఎన్టీయూసీ అధ్యక్షులు ఇంచుమించు కార్మిక మంత్రి గారిని కూడా ఆహ్వానించే ఆలోచన ఉంది. అదేవిధంగా మా కార్మికుల మేడే ఏదైతే కార్మిక బహిరంగ సభ ఉందో ఆ సభకి మరి ముఖ్యమంత్రి గారిని కూడా ఆహ్వానించాలని మేము ఆలోచన చేస్తా ఉన్నాం. అది మా రాష్ట్ర అధ్యక్షులు వారు, మరి టీఎన్టీసీ స్టేట్ ఇన్ఛార్జి గారు, మాజీ ఎమ్మెల్సీ గారు దువ్వారపు రామారావు గారు, అశోక్ బాబు గారు, పెద్దలందరూ కూడా ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారిని, లోకేష్ బాబు గారిని, కార్మిక మంత్రి గారిని, అలాగే విజయవాడ లోకల్గా ఉన్నటువంటి మంత్రులు అందరినీ కూడా, ఎంపీ గారిని అందరినీ పిలవాలని చెప్పేసి అనుకుంటున్నాం. మేడే కార్యక్రమం
ఈవినింగ్ బహిరంగ సభ కాబట్టి ఉదయం జోన్ 2 పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్లో కార్మిక జెండా ఆవిష్కరణ జరగాలి. అదేవిధంగా కార్మిక స్తూపాలు ఏర్పాటు చేయాలి. ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి టీఎన్టీసీ ప్రతినిధులందరూ కూడా యాక్టివ్ అవ్వమని చెప్తా ఉన్నాం. మరి యాక్టివ్గా మనం అధికారంలో ఉన్నాము, అధికార పార్టీ ట్రేడ్ యూనియన్ అయ్యండి కార్మిక సమస్యలు పట్టించుకోకుండా కాలక్షేపం కోసం పదవ నిర్వహిస్తే కరెక్ట్ కాదు అని చెప్పేసి మీ ద్వారాగా మా నాయకులకు చెప్తా ఉన్నాం. అందుచేత టీఎన్టీసీ నాయకులారా, మీరు ఇప్పటికైనా అనార్కల్ సెక్టర్ కార్మికులు ఎక్కడున్నారు, వాళ్ళకున్న ఇబ్బంది ఏమిటి, వాళ్ళకి ప్రభుత్వం ద్వారాగా మనం ఏం చేయాలి, ఏ సమస్యను పట్టుకెళ్ళాలి అనే విధంగా ఆలోచన చేయమని చెప్పేసి కూడా మీ ద్వారాగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మరి మీరు కార్మిక పదవి తీసుకుని పార్టీ అధికారంలో లేనప్పుడు పదవి తీసుకున్నారు, ఇప్పుడు వీళ్ళ అధికారంలోకి వచ్చాం. ఇంతవరకు మనం ఎన్ని యూనియన్లు ఎస్టాబ్లిష్ చేసాం, ఎన్ని కార్మిక సమస్యలు ఐడెంటిఫై చేసాం, ఒకసారి మీరు కూడా ఆలోచన చేయమని చెప్పేసి తెలియజేస్తున్నా. అదేవిధంగా త్వరలో మరి కార్మిక చట్టాల మీద అవగాహన కొరకు టీఎన్టీసీ శ్రేణులందరికీ కూడా ట్రైనింగ్ క్లాసులు ఏర్పాటు చేసే విధంగా కూడా ఆలోచన చేస్తాము. మీ ద్వారాగా ఈ జోన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని జిల్లాల అధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శులకు కూడా ఇది మా సందేశం. ఈ సందేశాన్ని మరి తూచా తప్పకుండా అమలు చేస్తారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. రాష్ట్ర టీఎన్టీసీ అధ్యక్షులు ఆదేశాల మేరకు మరి మేడే కార్యక్రమాన్ని సమర్థవంతంగా జయప్రదం చేయాలి. మన జోన్ పరిధిలో ఉన్న 34 నియోజకవర్గాలు ప్రతి నియోజకవర్గం నుండి కనీసం 50 మంది ప్రతినిధులు వెళ్ళాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నాం. దగ్గరగా ఉన్న నియోజకవర్గాల్లో ఎక్కువ మంది వెళ్తారు, దూర ప్రాంతంలో కనీసం నియోజకవర్గానికి 50 మంది అయినా హెడ్ క్వార్టర్కి వెళ్ళాలి. కాబట్టి ఆ రకంగా మీ ఆలోచన ఉండాలని, ఈలోగా మరి యూనియన్లు ఎస్టాబ్లిష్ చేయడంలోనూ కొత్త యూనియన్లు స్థాపించడంలో కూడా కీలకంగా వ్యవహరించమని కూడా నేను తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్సీ వర్గీకరణలో రెల్లీలకు రిజర్వేషన్ పెంచాలి. కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆందోళన. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా కాకినాడ జగన్మోహన్ నర్సింగ్ రోడ్ కుంతి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకంతా మంచి జరుగుతుందని చాలా సంతోషించాం. కానీ వెంటనే రాష్ట్ర టీఎన్టీసీ ఆధ్వర్యంలో 10,000 మందితో విజయవాడలో కార్మిక బహిరంగ సభ. రాష్ట్ర టీఎన్టీసీ ఉపాధ్యక్షులు జోన్ 2 ఇన్ఛార్జ్ సబ్బతి ధనేశ్వరరావు. వెల్లువెత్తిన సమస్యలు. అర్జీదారులు తక్షణమే అవకాశం ఉన్న వారికి పరిష్కారం చేయాలి. ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే సత్యానందరావు. వెల్లువెత్తిన సమస్యల అర్జీదారులు అవకాశం ఉన్న వారికి సత్వరం పరిష్కారం చేసేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సత్యానందరావు నిర్వహించారు. వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే న్యూస్ లో మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.